అధికారులు జగన్ చెప్పగానే అన్నారు, చేసేద్దామన్నారు. అది జగన్ అంటే భయం అనుకోవాలా, చంద్రబాబు చేతకాంతనం అనుకోవాలని రాశారు వీళ్ళు. అదే రాధాకృష్ణ గారు రాశారు ఎడిటోరియల్ గారు. జీ హుజూర్ అంటూ రాసుకొచ్చారు దాని మీద. జీ హుజూర్ అని చెప్పి ఇచ్చేశాడు భూమిని, వాళ్ళు ఓకే అనేసారు, వాళ్ళకి ఇచ్చేయబోతున్నారు అని చెప్పి. ఇందులో ఏమీ లేదు దోచుకోవడానికి. మీ దగ్గర ఎప్పుడో పట్టాభూమి ఉంది, ఆ పట్టాభూమి ఆ తర్వాతన 2-3 తరాల తర్వాత అమ్ముకుని కూడా ఉండొచ్చు, వేరే వాళ్ళ చేతిలో కూడా ఉండొచ్చు. కాగితాల మీద రాసుకుంటారు, అది రిజిస్ట్రేషన్ జరగవు అంతే. లేదా మీ చేతిలోనే ఉండొచ్చు. దానికి మీకే హక్కు కల్పిస్తున్నారు. ఇందులో వైసీపీ వాడు తినడానికి ఏముందంటే, వీళ్ళు చెప్పే పాయింట్ ఏంటంటే అలా ఇచ్చేయడం ద్వారా అవతలోడు దగ్గర నుంచి వైసీపీ వాళ్ళు కొన్నారు. కొనటం ఎవడైనా కొనుక్కోవచ్చు, ఎప్పుడైనా కొనుక్కోవచ్చు, హక్కుదారు అవుతారు ఆటోమేటిక్గా. అమ్మినోడు ఇష్టం, కొనుక్కున్నోడు ఇష్టం. కానీ దానికోసం ఇట్లా తెస్తారా? ఇంకా అట్లాగా కొనుక్కోవాలనుకున్నాడు ఇలాగ చెయ్యకుండా అయితేనే తక్కువ డబ్బులకు వస్తాయి. ఇప్పుడు అమరావతిలో అసైన్ ల్యాండ్ని ఎట్ట ముంచేశారు వాళ్ళని, నీ దగ్గర భూమి తీసేసుకుంటా నీకు డబ్బులు ఇవ్వము అని చెప్పారు. వాళ్ళు 4 లక్షలకి 5 లక్షలకి అమ్మేసుకున్నాక, అది తీసేసుకున్నాక అప్పుడు ఎవరి చేతిలో భూమి ఉంటే వాళ్ళకి హక్కు అన్నారు. అది కదా మోసం అంటే. ఇక్కడ వీళ్ళ దగ్గర తీసుకుని మధ్యలో దాని మీద ఎంక్వైరీలు వేశారు, సిట్ అన్నారు, స్టాండ్ అన్నారు, అంత అయింది. అక్కడెక్కడో వైసీపీ అడుగు అన్నాడు, ఇక్కడెక్కడో వైసీపీ అడుగు అన్నాడు. కొనేటటువంటి హక్కు అప్పుడు ఇక్కడ ఏమన్నారేంటి, అసైన్ భూమిది కొనుక్కునే హక్కు ఉంది కదా, కొనుక్కున్నాం మేము అన్నారు. 2050 ఎకరాలు ముందే కొనేసుకున్నారు.